సంక్షేమం అభివృద్ధిని సమపాళలో ముందుకు తీసుకువెళ్లడమే కూటమి ప్రభుత్వ గొప్పతనమని కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 5 ఏళ్ల గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రాన్ని దారుణంగా దెబ్బతీస్తే 2 ఏళ్లలో ప్రగతి మార్గం పట్టించామని గుర్తు చేశారు. పెదకూరుపాడు ఎమ్మెల్యే చేపట్టిన ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు 100వ రోజు కార్యక్రమం పల్నాడు జిల్లా అమరావతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఎంపీలు శ్రీకృష్ణ దేవరాయలు, భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మారెడ్డి, అరవింద్ బాబు హాజరయ్యారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీతో అమరావతి వీధులు హోరెత్తాయి. ఐదు సంవత్సరాలు గొడ్డల పార్టీ పరిపాలన ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు బ్రిటిష్ సమయంలో ఎంతమంది ఉన్నారో లేదో తెలియదు, కానీ బ్రిటిష్ పరిపాలనలో ఈ భారతదేశానికి ఏ రకంగా స్వాతంత్రం లేనటువంటి రోజులు చూసామో, మళ్ళీ అదే రకమైనటువంటి అంధకార ఆంధ్రప్రదేశ్ గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసి ఏ ఒక్కరి జీవితాల్లో సుఖం లేని, సంతోషం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, మళ్ళీ మాకు స్వాతంత్రం రావాలి, ఆ స్వాతంత్రం రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలని ఎంచి ఓట్లు వేసి బూతుల మీద ఓట్లు గుర్తి ఈ రికార్డు స్థాయిలో 94% రికార్డు స్థాయిలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ప్రభుత్వాన్ని స్థాపించలేదు. కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని సీట్లతో మనం సాధించామనంటే దానికి కారణం ప్రజల తాలూకా అభిమానం అనేది మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆ అభిమానాన్ని సంక్షేమ రూపంలో, అభివృద్ధి రూపంలో రాష్ట్రంలో తయారు చేశాం, జిల్లాల్లో అభివృద్ధి చేశాం. అదే రకంగా పెదకూరుపాడు ఇక్కడ వచ్చేసినటువంటి కార్యకర్తలు గాని, ప్రజలు గాని, పెదకూరుపాడు, అమరావతి, బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు ఏ మండలం నుంచి తీసుకున్నా సరే ఈ రోజు అక్షరాల మీ అందరికీ కూడా తెలిసే విధంగా ప్రవీణ్ గారు పుస్తకం అచ్చు వేసి కూడా మాట్లాడి చెప్తున్నారు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల రౌడీజాన్ని వారు రాజకీయం అని చెప్పారు. మన 2 సంవత్సరాల రాజకీయాన్ని రాష్ట్ర పురోగతికి బాటలు వేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దానికి మొట్టమొదటి ఉదాహరణే ఈ ప్రాంతంలో మనం నిలబడి ఉన్నటువంటి అమరావతి. ఆ రోజు అమరావతిని ఆపాలని చూశారు. అమరావతి ముందుకు వెళ్ళరన్నారు, మర్చిపోండి అని చెప్పారు. అయినప్పటికీ కూడా 29,000 మంది రైతుల 34,000 ఎకరాల త్యాగాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లి పార్లమెంట్ లో బిల్లు సాధ్యం కాదని చెప్పారు. ఒక్కొక్క రోజు సాక్షి పేపర్లో సెంటర్ షాక్ అని రాశారు. ఎన్ని షాకులు! మాకు కాదు, షాకులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలే విధంగా ఆ రోజు అన్ని పార్టీల మద్దతివ్వని ఏకైక పార్టీ దౌర్భాగ్యం మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీల మద్దతుతో, అన్ని రాష్ట్రాల మద్దతుతో మొట్టమొదటిసారిగా పార్లమెంటులో ఒక క్యాపిటల్ కి ఎవ్వరూ మళ్లీ చరిత్రలో కదిలించకుండా చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను.